కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఆరోపణలపై విచారణ జరిపిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు బుధవారం అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది. ఈ ప్రాజెక్టులో అక్రమాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేయడం రాజ్యాంగబద్ధమేనని, అది చట్టవిరుద్ధం కాదని కోర్టు స్పష్టం చేసింది. కమిషన్ ఏర్పాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చిన ధర్మాసనం ప్రభుత్వానికి కమిషన్లను నియమించే అధికారం ఉందని వెల్లడించింది. అయితే ఇదే సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు అధికారులకు హైకోర్టు పెద్ద ఊరటనిచ్చింది. ఈ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా పిటిషనర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ లోని సెక్షన్ 8B నిబంధనలు పాటించకుండా రూపొందించిన నివేదికలోని అంశాలు అమలుకు యోగ్యం కాదని కోర్టు పేర్కొంది. తమపై మోపిన అభియోగాలకు సంబంధించి వివరణ ఇచ్చుకునే అవకాశం కల్పించలేదని పిటిషనర్లు చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది. సెక్షన్ 8 కింద ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, సంబంధిత వ్యక్తుల వాదనలు వినకుండా నేరుగా ఆరోపణలు చేయడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది.